నెల్లూరులో ప్రియురాలి ఇంట్లో వ్యక్తి అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. లివింగ్ రిలేషన్షిప్ లో ఉంటూ ప్రియురాలి ఇంట్లో అనుమానాస్పదంగా మృతి చెందిన వ్యక్తి కొంతకాలంగా భార్యను విడిచిపెట్టి మాధవితో సహజీవనం చేస్తున్నాడు తరుణ్ తేజ. మాధవి ఇంట్లో ఊరేసుకున్నాడు తరుణ్ తేజ. తరుణ్ను మాధవిని హత్య చేసి ఉంటుందని తరుణ్ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తరుణ్ తేజ ప్రవళికకు 9 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి 2 పిల్లలు కూడా ఉన్నారు. గతంలో మాధవితో తరుణ్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది భార్య ప్రవళిక. అయితే అప్పటి నుంచి భర్తకు దూరంగా ఉంటుంది భార్య. ఈ నేపథ్యంలో ఒకసారిగా తరుణ్ ప్రవళికతో సహజీవనం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఏమైందో ఏమో కానీ తరుణ్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. దీంతో ఒక్కసారిగా ఇది హత్యగానే తరుణ్ కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ప్రియురాలి ఇంట్లో వ్యక్తి అనుమానాస్పద మృతి ఇప్పుడు నెల్లూరులో కలకలం రేపుతోంది. భార్యను విడిచిపెట్టి మాధవితో సహజీవనం చేస్తున్నాడు తరుణ్ తేజ. అయితే ఆమె ఇంట్లో ఊరేసుకొని చనిపోవడంతో ఒకసారిగా ఆ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత కొద్దేళ్లుగా ఇలాంటి వ్యవహారం నడుస్తుందంటూ ఆరోపిస్తున్న పరిస్థితి. దీంతో ఒకసారిగా ఆ ప్రియురాలి ఇంట్లో అతను చనిపోవడంతో ప్రస్తుతం ఆ కుటుంబ సభ్యులు ఆమె మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రైట్, మా కొలీగ్ సురేంద్ర జాయిన్ అవుతున్నారు. సురేంద్ర, తరుణ్ తేజ మృతి అనుమానాస్పదంగా ఉందంటూ ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇంతకీ ఇది బలవన్మరణమా లేదా హత్యనా? పోలీసులు నిర్ధారించారు. అలాగే ఎలాంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి? అసలు తరుణ్ ఎలా చనిపోయినట్టు? తరుణ్ తేజ అనే యువకుడు ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కూడా కలకలం రేపుతా ఉంది. ఏదైతే నెల్లూరు జిల్లాలోని విడవలూరు మండలం వాగుల గ్రామానికి చెందినటువంటి తరుణ్ తేజకి 9 ఏళ్ల కిందట ప్రవళిక అనే అమ్మాయితో వివాహం జరిగింది. అయితే వీరికి 2 కుమారులు కూడా ఉన్నారు. అయితే తరుణ్ తేజ యాక్టింగ్ కారు డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండేవాడు. అయితే 4 ఏళ్ల క్రితం అదే గ్రామానికి చెందినటువంటి ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. వారి మధ్య కూడా సాన్నిహిత్యం పెరిగి దీనివల్ల కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో భార్య భర్తల మధ్య కూడా తరచూ గొడవలు జరుగుతుండేవని కూడా సమాచారం తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే భార్య పుట్టింటికి వెళ్ళిపోయిందని, దీంతో తరుణ్ తేజ నెల్లూరులోని విఆర్సి సెంటర్ కొద్ది రోజుల పాటు పవన్కూర్ రోడ్డు కాలనీలో ఉండటం జరిగింది. ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ సన్నిహితంగా ఉన్నటువంటి మహిళతో ఏదైతే ప్రవళిక ఆరోపిస్తున్నటువంటి మాధవితో సహజీవనం చేస్తున్నారని కూడా ప్రవళిక తరుణ్ తేజ భార్య ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో అయితే కొంతకాలం క్రితం తల్లి వద్దకు కూడా వచ్చి భార్యని దూరం చేసుకున్నందుకు బాధపడినట్లుగా కూడా వారి తల్లి చెప్తా ఉంది. ఇది ఎలా ఉంటే అయితే ఆదివారం మధ్యాహ్నం నిన్న అంటే తరుణ్ తేజ తల్లికి అశోక్ అనే వ్యక్తి ఫోన్ చేసి ఇంట్లో తరుణ్ తేజ ఉరువు వేసుకొని చనిపోయాడని చెప్పడంతో దీంతో వారంతా కూడా ఒకసారిగా ఆశ్చర్యానికి గురైనారు. ఈ హుటాహుటిన ఇటు తల్లి భార్య ప్రవళిక కుటుంబ సభ్యులు ఈ యొక్క ఉన్నటువంటి సహజీవనం చేస్తున్నటువంటి మాధవ్ ఇంటికి రావడం జరిగింది. అప్పటికే అక్కడ వేలాడుతున్నటువంటి తరుణ్ తేజను చూసి ఒక్కసారిగా కన్నీరు మున్నీరైనటువంటి పరిస్థితి. అయితే తను ఇంట్లో లేనటువంటి సమయంలో తరుణ్ ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా ఇటు మాధవి చెప్తున్నటువంటి పరిస్థితి. దీంతో ఇటు తల్లి శిరీష కుమారు మృతి పైన కూడా పలు అనుమానాలు వ్యక్తం చేసింది. దాంతో పాటుగా భార్య ప్రవళిక కూడా కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఈ యొక్క వేదాయపాలెం పోలీసులకి ఈ యొక్క ఫిర్యాదు చేయడంతో పోలీసులు మృతదేహాన్ని కూడా పరిశీలించి పోస్ట్ మార్టం నిమిత్తం DGH లో కూడా పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యులకు కూడా అప్పగించడం జరిగింది. అయితే ఏదైతే గత 4 ఏళ్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మాధవి యొక్క హత్య చేసుకుంటుందని చెప్పి కూడా ఇటు భార్య ప్రవళిక తల్లి ఇద్దరు కూడా ఆరోపిస్తా ఉన్నారు. ఎందుకనంటే గత 4 ఏళ్లుగా వీరి భార్యతో దూరంగా ఉంటూ ఇంటికి రాకుండా పిల్లల పోషణ కూడా పట్టించుకోకుండా ఉన్నారని చెప్పి గతంలో ఈ యొక్క తరుణ్ తేజ పైన కూడా కేసు నమోదు చేస్తున్నటువంటి కుటుంబ సభ్యుల ఆరోపణలపై మరి పోలీసులు ఎలా స్పందిస్తున్నారు? దీనికి సంబంధించి ఎలాంటి దర్యాప్తు? పోలీసులు అయితే ఇప్పటికే మాధవిని ఆ యొక్క అదుపులోకి తీసుకొని విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పూర్తి వివరాలు కూడా పోలీసులు వెల్లడించేటువంటి అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికైతే మాధవి వారి పోలీసుల కంట్రోల్లోనే ఉంది. వారైతే పూర్తిగా విచారిస్తున్నారు. ఈ యొక్క హత్య లేకపోతే ఆత్మహత్య అన్నటువంటి విషయంలో పూర్తిగా అయితే విచారిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారము పోలీసులు అయితే ఆమెను విచారిస్తా ఉన్నారు. అయితే గతంలో 4 ఏళ్ల కిందట పరిచయం అయినటువంటి మాధురితో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదైన నేపథ్యంలో ఈ కేసు కూడా కోర్టులో నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో కోర్టుకు వచ్చిన
ప్రతిసారి కూడా మాధవి నన్ను బెదిరిస్తుంది, నాతో పాటు కలిసి ఉండాలి, భార్య దగ్గరికి వెళ్లేందుకు లేదు, పిల్లల దగ్గరికి వెళ్ళేదానికి కూడా అనుమతించడం లేదని చెప్పి భార్యతో కూడా ప్రవళికతో ఈ తరుణ్ తేజ కూడా అనేక సార్లు కూడా చెప్పినట్లుగా కూడా ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఈ కేసుకి సంబంధించి ఇది హత్య ఆత్మహత్య అయితే పోలీసులు అయితే తేల్చాల్సి ఉంది. పోలీసులు అయితే ఇప్పటికే మాధవిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, ఎస్, థ్యాంక్ యూ సురేంద్ర. సో ఇది నెల్లూరులో ఓ వ్యక్తి అనుమానాస్పద మృతి ఇప్పుడు కలకలం రేపుతుంది. అతను భార్యకు దూరంగా మరొక మహిళతో లివింగ్ రిలేషన్లో ఉన్నట్టుగా చెప్తున్నారు. ప్రవళిక ఇతని భార్య, అయితే మాధవి అనే వేరే మహిళతో ఇతను తరుణ్ తేజ లివింగ్ రిలేషన్లో ఉన్నట్టుగా చెప్తున్నారు. ఆమె దగ్గర ఉన్నప్పుడే అతను అనుమానాస్పదంగా మృతి చెందాడు, ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డట్టుగా చెప్తున్నారు. అయితే ఇటు ప్రవళిక కుటుంబ సభ్యులు అలాగే తరుణ్ తేజ కుటుంబ సభ్యులు మాత్రం ఇది ఖచ్చితంగా మాధవి పనేనంటున్నారు. గతంలో కూడా ఆయన పశ్చాత్తాపంతో బాధపడ్డట్టుగా కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద ఇది హత్యగానే వాళ్ళు భావిస్తున్నారు. దానికి తగ్గట్టుగా పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పోలీసులు కూడా ఆ కుటుంబ సభ్యుల ఆరోపణలతో వాళ్ళు కూడా దర్యాప్తు ప్రారంభించారు. ఇంతకీ తరుణ్ తేజ కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలు ఏంటి, అసలు వాళ్ళు ఎలా స్పందిస్తారు, ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. ప్రవళిక, మా ఊరు వావిళ్ళ. నాకు 2017 ఆగస్టు 17 విడవలూరు తరుణ్ తేజతో వివాహం జరిగింది. మా పెళ్ళైన 4 ఏళ్ళు బాగున్నాము. తర్వాత 3 సంవత్సరాల నుంచి అదే గ్రామానికి, వావిళ్ళ గ్రామానికి చెందిన ఎల్లు మాధవి, వాళ్ళ నాన్న పేరు ఎల్లు రాజారత్నము, ఆర్టీసీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఆ అమ్మాయితో నా భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆ విషయం మాకు తెలిసిన తర్వాత మేము మందలిచ్చాము. కానీ ఆ అబ్బాయి మాట వినకుండా ఆ అమ్మాయితోనే వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరూ కలిసి 3 years నుంచి సహజీవనం చేస్తున్నారు. అయితే నిన్న సడన్ గా నా భర్త చనిపోయాడు అని చెప్పి మాకు ఫోన్ వచ్చింది. ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ చేత మా ఆయన ఫ్రెండ్స్ కి ఫోన్ చేయించి మాకు ఇన్ఫార్మ్ చేయించింది. మా ఆయన సూసైడ్ చేసుకున్నాడు ఊరేసి అని చెప్పి ఆ వీడియో వాళ్ళు చూపించారు. కానీ మా ఆయన ఊరేసుకునే అంత పిరికివాడైతే కాదు. ఈ విషయంలో నాకైతే న్యాయం జరగాల. నాకు ఆ అమ్మాయి మీద వాళ్ళన్న ఎల్లు చంద్ర షడ్రక్ అంటారు, వీళ్ళ రూమ్ లో ఆ అబ్బాయి కూడా ఉంటాడనమాట. నిన్న ఆ అబ్బాయి కూడా ఉన్నాడు. వీళ్ళిద్దరు కలిసి నా భర్తని చంపేసి అది సూసైడ్ లాగా క్రియేట్ చేస్తున్నారు అని చెప్పేసి మా పూర్తి నమ్మకము. నాకు 2 చిన్న బిడ్డలు, ఒక బిడ్డకు 5 సంవత్సరాలు, ఒక బిడ్డకు 6 సంవత్సరాలు. ఈ రోజు తండ్రి లేని బిడ్డల్ని చేసేసింది ఆ అమ్మాయి వాళ్ళన్న కలిసి. నాకు న్యాయం జరగాలన్నమాట. నాలాగా ఏ ఆడబిడ్డ ఇబ్బంది పడకూడదు. ఆ అమ్మాయి ఒక్క నా భర్తతోనే కాదు 2-3 రిలేషన్ లో ఉంది. సో ఇప్పుడు నా భర్త అయిపోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి కూడా ఇలాగే జరుగుద్ది. ఆ అమ్మాయి అన్నమయ్య సర్కిల్ గ్రీన్ స్టెన్స్ లో పనిచేస్తుంది, బ్యూటీ పార్లర్ లో పనిచేస్తుంది అనమాట. సో మీడియా మిత్రులందరూ, నాకు పోలీసులు అందరూ కలిసి నాకు నా బిడ్డలకి న్యాయం జరిగేలాగా చూడాలి. నాలాగా ఏ ఆడబిడ్డ బాధపడకూడదు, నాలాగా మా కుటుంబం లాగా ఏ కుటుంబం బాధపడకూడదు. నేను మా ఆయన మీద కేసు పెట్టాను అనమాట. ఇలా అక్రమ సంబంధం పెట్టుకున్నాడని చెప్పేసి. ఆ అబ్బాయి వాయిదాలకు వచ్చి నాతో మాట్లాడేవాడు. గత 7-8 నెలల నుంచి నేను నా భర్త మాట్లాడుకుంటున్నాం, కలుస్తున్నాము, చెందుతున్నాం అనమాట. అయితే ఈ 7-8 నెలల నుంచి నాతో మాట్లాడుతున్నాడని ఆ అమ్మాయి ఇంట్లో టార్చర్ ఎక్కువ పెట్టేస్తుందంట. నువ్వు నీ భార్యతో మాట్లాడుతున్నావు, నీ బిడ్డల దగ్గరికి వెళ్తున్నావు, నేను నిన్ను నమ్ముకొని వచ్చాను. ఆ అమ్మాయి అన్మ్యారీడ్ అమ్మాయి, నేను నిన్ను నమ్ముకొని వచ్చాను, నువ్వు నీ బిడ్డలతో మాట్లాడి నీ భార్య దగ్గరకు కానీ వెళ్తే నిన్నైనా చంపేస్తాను, లేదంటే నేనైనా చచ్చిపోతా. నేను చచ్చిపోయినా నీ మీదకే వస్తుంది, నువ్వు చచ్చిపోయినా నీకే నష్టము. ఆ రెండిట్లో ఏదైనా నేను ఖచ్చితంగా అయితే చేస్తాను అని చెప్పిందంట. మా ఆయన నాకు చెప్పడం జరిగింది, అది ఫ్రెండ్స్ తో కూడా చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్ అయితే మాకు చెప్పారు. కానీ ఇంత సీరియస్ అవుతుంది అని మేమైతే అనుకోలేదు. మాకు 21వ తేదీ వాయిదా ఉండింది. అప్పుడు మేము వెళ్ళిన తర్వాత మా ఆయన నాకు ఇది చెప్పిన తర్వాత నేను మా అత్తమ్మ వాళ్ళకి చెప్పి సరే పెద్ద మనుషులతో కూర్చొని మాట్లాడదామని చెప్పే లోపల ఆ అమ్మాయి నా భర్తని చంపేసేసింది. డైకాస్ రోడ్డు సెంటర్ లో వాళ్ళిద్దరు కలిసి ఒక రూమ్ లో ఉంటారు. ఆ రూమ్ లో జరిగింది.
మేము వెళ్ళేసరికి కూడా అంటే అలా సూసైడ్ చేసుకున్నట్టు అలా అయితే లేదు. నా భర్త ఈ ఇక్కడ పీక మీద ఘాట్లు ఉన్నాయన్నమాట. ఆ అమ్మాయికి ఇచ్చేసింది బాగా, ఆ ఘాట్లు ఉన్నాయి. ఆ ఘాట్లు కనపడకుండా ఉండేదానికి ఊరేసేసేసి చేసేసింది. నా పేరు విడవలూరు శిరీష, నా కొడుకు తరుణ్ తేజ. మా అబ్బాయిని ఎల్లు మాధవి అనే అమ్మాయి అక్రమ సంబంధాలు అదే ఊరికి చెందిన వావిళ్ళకి చెందిన ఎల్లు మాధవి డాక్టర్ ఆఫ్ ఎల్లు రాజారావు. ఆ అమ్మాయితో అక్రమ సంబంధం ఉంది. ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళిద్దరు పద్ధతి మార్చుకోవాలి. వాళ్ళ పెద్దలతోటి మాట్లాడాము, వాళ్ళ అక్క వాళ్ళని ఇంటికి పిలిపించాము, అందరితోటి మాట్లాడాము, కానీ వాళ్ళ పద్ధతి అయితే మార్చుకోలేదు. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న మా అబ్బాయి చెప్పాడంట వాళ్ళ ఫ్రెండ్స్ తోటి, వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన రౌడీలను పెట్టుండారు, వాళ్ళ అక్క వాళ్ళు నన్ను చంపేస్తారు అని చెప్పారని ఇప్పుడు చనిపోయినాక అన్ని బయటకు వస్తున్నాయి. అనిందంట, నువ్వు నీ భార్యతోటి, నీ అమ్మ వాళ్ళతోటి, నీ బిడ్డలతోటి కానీ మాట్లాడినారు అంటే నేనైనా చచ్చిపోతాను, నిన్నైనా చంపేస్తాను అని చెప్పిందంట. కానీ నిన్నైతే నా కొడుకుని ఆ అమ్మాయి సూసైడ్ చేసి చంపేసేసి ఆ షడ్రకు ఇంకొకరు సుధీర్ అంటే ఎవరో ఒక అబ్బాయి, వీళ్ళిద్దరివి కూడా కాల్స్ 9 గంటల నుంచి 12 దాకా అవుట్ గోయింగ్ ఇన్కమ్ కాల్స్ చాలా ఉన్నాయని పోలీసులు కూడా చెప్పారు. వాళ్ళు ఫోన్లు తీసుకున్నారు. నా బిడ్డనైతే చంపేసేసింది. నా బిడ్డను చంపేసేసి వాడే సూసైడ్ చేసుకొని చచ్చిపోయినాడు అని చెప్పి మాకు ఆ అమ్మాయి వీడియో తీసి ఫ్రెండ్స్ కి పంపించి ఫ్రెండ్స్ ద్వారా మాకు చెప్పించింది. ఈ రకంగా మా కుటుంబాన్ని నాశనం చేసేసింది. నా బిడ్డలు, నా కోడలు, నా మనవళ్ళు అనాథల్ని చేసేసింది. ఇటువంటిది ఇంకెవరికి జరగకుండా నా బిడ్డలకి మాకు న్యాయం జరగాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. పిరుకోడు కాదు,